ఓం ఓం ఓం. ఏ విధమైన శారీరక, మానసిక, ఇంద్రియ సంబంధమైన డిస్ట్రాక్షన్స్ లేకుండా ధ్యానంగా ఉండడం ఏకాగ్రత కోసం. ఈ ఏకాగ్రమైనటువంటి మనస్సులో నేను ఫలానా ఫలానా అనేటటువంటిది కాదు అని మాటిమాటికి చెప్పుకోవాలి. చెప్పుకుంటే దానినే నిధిధ్యాస అంటారు. ఏది కాదో దానిని నొక్కి నొక్కి చెప్పుకుంటే, ఎందుకు అలా చెప్పుకోవడం? మనకు జ్ఞానం వచ్చిన నాటి నుంచి నేర్పించేశారు. ఎందుకు నేర్పించేశారని ఇంకొకరి మీద అనడం? నేర్చేసుకున్నాం. ఏమిటి నేర్చేసుకున్నాము? ఇదిగో ఇది నేను, నా శరీరం, ఇవన్నీ నావి, నా వస్తువులు, నా వాళ్ళు. ఇది permanently it got ingrained into our persona. That has to be unlearned. What is nididhyasa? Unlearn your false identification. Then of course, the one you are actually or really are automatically shines forth. Shivoham, Shivoham, Tadeko avasishtaha, Shivoham, Shivoham. ఒక్కసారి నిన్నటి శ్లోకాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసా కాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం. తదేకో వశిష్టః శివః కేవలోహం. శివః కేవలః ఏకః అవశిష్టః. అహం అన్ని పదాలకి ఒకటే అర్థం. అహం అంటే పరబ్రహ్మమే, ఆత్మయే, నేనే, నేను నేనే. శివః అద్వయం శాంతం, ప్రపంచోష ఉపశమం శాంతం శివం. అదే ఏకః ఏకాత్మ ప్రత్యయ సారం. అదే అవశిష్టః అంటే ఈ ఆచ్ఛాదనలన్నీ తొలగించిన పిదప ఉన్నటువంటి తత్వము, సారము, ఆధారము, అధిష్టానము, సబ్స్ట్రేటము. అదే తదేకో వశిష్ట శివ కేవలోహం. తదేకో వశిష్ట శివ కేవలోహం. తదేకో వశిష్టః శివ కేవలోహం. కేవలః కేవలః కైవల్యం, యూనిక్నెస్,
oneness, onlyness. न चोत्थं न चाथो न चान्तर्न बाह्यम् न मध्यं न तिर्यं न पूर्वापरादिक् वियद्व्यापकत्वात् अखण्डैकरूपः तदेको वसिष्ठः शिवः केवलोऽहम् तदेको वसिष्ठः शिवः केवलोऽहम्. न చోర్థం పైన ఉన్నది కాదు. నచాథో నచ అధః నచ ఊర్ధ్వం నచ అధః క్రిందనున్నది కాదు. నచాంతర్ లోపలున్నది కాదు. నా బాహ్యం బయట ఉన్నది కాదు. అదేమిటండి అర్జునుడు గారు, నువ్వు ముందు నువ్వే, వెనక నువ్వే, కింద నువ్వే, పైన నువ్వే, లోపల నువ్వే, వెలుపల నువ్వే అన్నారు ఆయన. ఇక్కడ ఇవేవిగా ఉంటున్నారు. నచోర్థం నచాథో నచాంతర్న బాహ్యం న మధ్యం న తిర్యం. మధ్యం అంటే సెంటర్లో ఉన్నవి. తిర్యం కంటే క్రాస్గా అడ్డంగా ఉన్నవి. అడ్డంగా ఉన్నవేవి కావు, సెంటర్గా ఉన్నవి కావు, పెరిఫెరీలో ఉన్నవి కావు, మీదనున్నవి కావు, కిందనున్నదిగా, లోపలున్నదిగా, పైన ఉన్నదిగా. నా పూర్వాపరాదిక్. పూర్వ ఈస్ట్, అపర వెస్ట్. Not the west, not the east, means not the south, not the north, not any other direction. Then what? Imagine anything which is not having any of these attributes must be what? There are two possibilities. One, either it is not existing, ఏదో పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆ మీదన ఉందో చూడు, మీదన లేదు, కిందని కాదు, లోపల గది లోపల కాదు, పైన పైన కాదు, మధ్యలో కాదు, అడ్డంగా కాదు, ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, నార్త్ సైడ్, సౌత్ సైడ్ కాదు. మీన్స్ there are only two possibilities. One, it is not existing at all, or it is directionless. It is all pervasive. అంతటా ఉన్న దానిని మీదనే, కిందనే, పక్కనే, లోపల, పైన, తూర్పు, పడమర, మధ్య, అడ్డం అని ఎలా చెప్తాం? అంతటా. ఎవరు ఈ అంతటా? అహమేవాహం, అహం
నచోర్థం అహం నచాథః. అదేమిటండి బాబు, నా పైన కనిపిస్తున్నాయి, కిందనే కనిపిస్తున్నాయి, నేను ఇంకొకటి కన్నా పై మెట్టులో ఉన్నాను, చాలా చాలా పైన ఉన్నాను నేను. అరే అవన్నీ నీ బాడీకి సంబంధించినవిరా, ఈ పైన కింద ఈ క్వాలిఫికేషన్స్. యు ఆర్ నాట్ దాట్. అహం న చోర్థం అహం న చాథః అహం న చాంతరః అహం న బాహ్యం అహం న మధ్యం అహం న తిర్యక్ అహం న పూర్వా అహం న అపరా అహం న దిక్. వెంటనే మనలాంటి శిష్యులకు సందేహం ఇది లేదు. ఏదో శూన్యాన్ని వర్ణిస్తున్నారు ఆచార్యుల వారు. శూన్యం నేను ఎలా అవుతాను? కనిపిస్తున్నాను కదా శరీరం. అరే బాబు తల్లి, కనిపిస్తున్న దానికి ప్రక్క, కుడి, ఎడమ, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, మీదన, కిందన, లోపల, పైన, మధ్య, అడ్డం అంటూ ఉంటాయి. నువ్వు ఈ విజిబుల్ బాడీ మైండ్ ఇంద్రియ కాంప్లెక్స్ కాదు. మనసు కనబడపైన నీకు తెలుస్తుంది. ఆ విధంగా తెలుస్తున్నటువంటివి ఏవి కాదురా అని చెప్పడం. మరి అయితే నేనేమిటి? ఈగ కథలో లాగా ఈగ పేరు మర్చిపోయింది. అంతటా తిరిగితే ఆఖరికి ఒక జ్ఞాని చెప్పాడు, నీ పేరు ఈగ. అలాగే నీ పేరు ఏమిటి? ఆత్మ. ఇదే చెప్తున్నారు. వియద్వ్యాపకత్వాదఖండైక రూప. ఓకే, ఐ గివ్ యూ ఎ క్లూ. ఏమీ లేదనుకుంటున్నావుగా నీ బుద్ధిలో? ఆ బుద్ధికి అతీతంగా ఆలోచించు. వియద్వ్యాపకత్వాత్. వియత్ ఆకాశము వలె, వ్యాపకత్వాత్ వ్యాపకం, ఆపకం. చేరి ఉండుట, పొంది ఉండుట. వ్యాపకత్వాత్ వ్యాపకత్వాత్. ఇక్కడ ఉన్నది ఇక్కడ లేదు అనేటటువంటి ప్రసక్తి లేకుండా, అసలు ఇక్కడ అనేటటువంటి కాన్సెప్ట్కే అతీతంగా, అక్కడ అనే కాన్సెప్ట్కే అతీతంగా ఉన్నది ఆకాశం. చెప్పుకున్నాం చాలాసార్లు. ఆకాశం తెలుసుకోవడానికి ఋషికేశ్ వరకు వెళ్ళి, ఆకాశం నేను ఎక్కడ నిలబడ్డానో అక్కడే ఉన్నది అని తెలుసుకున్నాడు. అదే వియత్. వియత్ ఆకాశము వలె వ్యాపకత్వాత్, సర్వవ్యాపకమై ఉండనటువంటి తత్వం ఎవరు? బ్రహ్మము అంటే నేను. ఇది చెప్పుకోవాలి మాటిమాటికి. బ్రహ్మం ఏ వ్యాపకత్వాత్ అండి, నేను మట్టుకు ఇగో ఈ శర్మనండి, ఈ అన్ని రకాలైనటువంటి లిమిటేషన్స్ ఉన్నటువంటి ఈ జీవినండి. నో, రాంగ్ ఐడి, యు ఆర్ షోయింగ్ రాంగ్ ఆధార్. నో పర్మిషన్. షో ద రైట్ ఐడి, then you have permission to become Atma Jnani or become Atma. This port, if you bring any luggage, any IDs other than one ID, you are disallowed to enter inside. There is no inside here. There is only one side. Or in fact, there is only one. వియద్వ్యాపకత్వాత్. ఇంకా శిష్యుడికి అర్థం కాల. ఒరే, ఖండ అంటే తెలుసా నీకు?
తెలుసు, ముక్కలంటే. దీంట్లో ఏ ముక్కలు లేవయ్యా. అఖండైకరూపః అపరిచ్ఛిన్న రూపము. ఖండము అంటే చిన్నము, పరిచ్ఛిన్నము, లిమిటెడ్ బై ద బౌండరీస్ is a khanda. When you have the khanda, you will have something above, something below, something beneath, something within, something outside, something center, something right, something left, something east, something west, like that. But this is akhanda, means unlimited, అపరిచ్ఛిన్నమైనటువంటి. ఏది? అహం అఖండైకరూపః అహమఖండైకరూపః. మర్చిపోయాం, జీవభావంలో పడి పూర్తిగా మర్చిపోయాం. ఆ మర్చిపోవడాన్ని అగ్రహణం. మర్చిపోయిన దాన్ని మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవడమే నితరాం ధ్యాతుం ఇచ్ఛ నిధిధ్యాస. నితరాం, ఎల్లప్పుడూ అదే ధ్యాస. ఏమిటి ధ్యాస? నా మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకో. మర్చిపోయి ఊరుకున్నానా? వేరేదేదో ఊహించేసుకున్నాను. ఇది నేను. అవన్నీ చెరపవయ్యా. ఆ కల్పనలు, భ్రాంతులు, మిథ్య, ఆ ఊహ, అదే అనాత్మ. అదే ఈ పొరలు, తొక్క. ఆ తొక్క తీస్తే సారం, ఏకాత్మ ప్రత్యయ సారం. సర్వప్రత్యయములను తొలగించి చూడగా వీటికి సాక్షి అయినటువంటి ఏకప్రత్యయం, ద ఓన్లీ వన్, ఏకసారం. వియద్వ్యాపకత్వాదఖండైకరూపః. అప్పటికి డౌట్ వస్తుంది. ఏకః, the one and only one. In fact, it doesn't qualify even to be one, because one is important when there is a second one. There is no second one. So you did not even say ekaha. For your understanding, I said eka. When is one. When something is less than one, it is one. When something is more than one, it is one. When there is nothing on both sides, then what is one? It doesn't qualify. It is not required to say one. అందుకే అద్వితీయం. It is not like the one you are imagining, after which two is there. Here there is nothing after that. That is why ఏకంతో ఆపకుండా ఏకమేవ అద్వితీయం. చాలునా? అర్థమైందా? తల్లి, చెల్లి, తమ్ముడు, నువ్వెవరో అర్థమైతే అందులో ఉండు. ఇంకా అర్థం కాకపోతే పోయి చదువుకో. చదువుకుని మళ్ళీ వచ్చి నిధిధ్యాసన చేయి. There are only two alternatives. Understood? Leave that. Did not understand? Do Shravana and Manana and come back and do this. Choice is yours. I don't want to do. Okay, postpone.
Atmajnana can wait. Where is the hurry? There are several births, maybe in some birth. If you are gifted again with this human body, if you have an inclination, then you can try. There is no hurry. ఏది నీ స్వరూపమో దాన్ని తెలుసుకొని అందులోనే నిష్ఠతో ఉంటావా? మిథ్యాతత్వంలోనే కొట్టుమిట్టాడుతూ సుఖదుఖాల మిశ్రంలో ఒకసారి ఈ మూలకు ఒకసారి ఆ మూలకి విసిరివేయబడతావా? ఆలోచించుకో నాయనా, ఆలోచించుకో తల్లి. శివో శివోహం 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 శివోహం. न चोर्ध्वं न चाधो न चान्तर्न बाह्यं न मध्यं न तिर्यं न पूर्वापरादिक् यद्व्यापकत्वात् अखण्डैकरूपः तदेको वसिष्ठः तदेको वसिष्ठः शिवः केवलोऽहम् शिवः కేవలోహం. బ్రహ్మమునకు పైన లేదు, క్రింద లేదు, లోపల లేదు, బయట లేదు, మధ్య లేదు, అడ్డం లేదు, తూర్పు లేదు, పడమర లేదు, అసలు దిక్కులే లేవు. నాట్ నోయింగ్ దట్ యాజ్ ఎ థర్డ్ పర్సన్ బ్రహ్మన్ ఎల్స్వేర్, నాట్ ఈవెన్ ద సెకండ్ పర్సన్ ఆపోజిట్ టు యూ. It is the first person you are, without any added attributes. I am, 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 I am. Ahamasmi, 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 Ahamasmi. I am I, I am I, I am I, I am I. అహమేవ అహం, నేను నేనే, నేను నేనే. శివోహం 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 శివోహం. శివో 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 శివోహం 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 శివోహం. బ్యాక్డ్రాప్లో ప్రాణాయామం చేస్తున్నారా? కళ్ళు మూసుకున్నారా? పెదవులపై చిరునవ్వు ఉన్నదా? అన్నీ శిథిలంగా లూజ్గా ఉంచుకున్నారా? ఏకాగ్రంగా ఉన్నారా?
వేరే ఏదైనా పనిలో ఉన్నారా? అబ్జర్వ్ చేసుకోవాలి. ఇవి చెప్పక్కర్లే. చొక్కా ప్యాంటు వేసుకుని బయటకు వెళ్ళరా అని ఎవరన్నా చెప్తారా? చెప్పక్కర్లే. అలాగే ఈ ధ్యానానికి స్వతసిద్ధమైన లక్షణాలు ఇవి: ఏకాగ్రము, విశ్రాంతిగా ఉండడము, ఆలోచనల పరంపరలు లేకుండా ఉండడము, శరీరములో కదలికలు లేకుండా ఉండడము, కనులు మూసుకొని ఉండడము, చిరునవ్వుతో ఉండడము, మరచిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఎంత మరుపంటే ఒక జన్మ చాలదు. అనేక జన్మలలో కూడా ఇదే మరుపు. ఎప్పుడైనా ఆ మరుపు లేక ఆ గాఢ నిద్ర నుండి ప్రబోధం, తెలివి కలగాలి. అదే నిధిధ్యాస. శివోహం, 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 అఖండోహం, అఖండోహం, సర్వవ్యాపకోహం, సర్వవ్యాపకోహం, అఖండోహం, కేవలోహం, ఏకోహం, అవశిష్టోహం, శివోహం, 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 సోహం, 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 అహం, 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 అహం. విశ్వ తేజస ప్రాజ్ఞులు అనేటటువంటి విషము పూయనటువంటి నిత్య శుద్ధమైనటువంటి ఆ కారము లేనటువంటి అహంకారము లేనటువంటి ఆ విషమే కారం, అహంకారం. కారాన్ని కొట్టేస్తే ఉండేది అహం. అహమేవాహం, 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 అహం, 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 శివోహం, 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 శివో